వెల్కమ్ టు టీ న్యూస్. నేను స్వేచ్ఛ. అప్డేట్ చూసే ముందు హెడ్లైన్స్. మేడిగడ్డ 7వ బ్లాక్ మినహా అన్ని సురక్షితం, తేల్చి చెప్పిన నిపుణుల కమిటీల నివేదికలు. కేసీఆర్ హయాంలో 26 లక్షలకు పైగా ఉద్యోగాలు, 95% స్థానికులకే ఇచ్చామన్న కేటీఆర్. ముగిసిన లోక్సభ 6 దశల పోలింగ్, 486 ఎంపీ సీట్లకు పూర్తయిన ఎన్నికలు. ఢిల్లీలోని బేబీ కేర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం, 6 చిన్నారులు దుర్మరణం. రాజ్కోట్ గేమింగ్ జోన్ ప్రమాదంలో 27 మంది దుర్మరణం, సంఘటన స్థలాన్ని పరిశీలించిన గుజరాత్ సీఎం. నేడు ఐపీఎల్ ఫైనల్ ఫైట్, సన్ రైజర్స్ నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్. గుజరాత్లోని రాజ్కోట్ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 27కు చేరింది. శనివారం సాయంత్రం 4:30 సమయంలో జరిగిన ఈ ప్రమాదం అందరినీ కంటతడి పెట్టించింది. ఈ ప్రమాదంలో అభం శుభం తెలియని చిన్నారులతో సహా వారి తల్లిదండ్రులు కూడా మృతి చెందారు. సాయంత్రం వేళ పిల్లలందరూ ఆడుకుంటుండగా గేమ్ జోన్లో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. తప్పించుకుందామని అటు ఇటు పరిగెడుతుండగా ఉన్నట్టుండి పైకప్పు కూలిపోయింది. దాంతో పిల్లలు తల్లిదండ్రులు లోపలే చిక్కుకుపోయారు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది 4 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. శిథిలాలను తొలగిస్తుండగా రాత్రి 11 గంటల సమయానికి 27 మృతదేహాలను గుర్తించారు. చనిపోయిన వారిలో 12 మంది చిన్నారులున్నారు. అయితే అగ్ని ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారింది. ప్రమాద సమయంలో గేమింగ్ జోన్లో 2000 లీటర్ల డీజిల్, 1000 లీటర్ల పెట్రోల్ ఉంది. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని రాజ్కోట్ కలెక్టర్ ప్రభాస్ జోషి చెప్పారు. శిథిలాల తొలగింపు చురుగ్గా జరుగుతుందన్నారు కలెక్టర్. నగరంలోని ఇతర గేమ్ జోన్లను తాత్కాలికంగా మూసివేయాల్సిందిగా నిర్వాహకులను ఆదేశించారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రమాదానికి సంబంధించి ఇప్పటి వరకు 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గేమింగ్ జోన్ యజమాని యువరాజ్ సింగ్ ను కూడా అరెస్ట్ చేశారు.
అగ్ని ప్రమాదం జరిగిన స్థలాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సందర్శించారు. ఈ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయలు, గాయపడ్డ ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున పరిహారం చెల్లించనున్నట్టు సీఎం భూపేంద్రభాయ్ పటేల్ ప్రకటించారు. ఇక మరోవైపు ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. వివేక్ విహార్లోని బేబీ కేర్ సెంటర్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఇంటెన్సివ్ కేర్లో ఉన్న 6 నవజాత శిశువులు మృతి చెందారు. మరో 12 మంది చిన్నారులను రెస్క్యూ టీం కాపాడింది. అత్యవసర చికిత్స కోసం వీరిని మరో ఆసుపత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యూపీలోని షాజహాన్పూర్ జిల్లాలోని ఖుతర్ వద్ద తెల్లవారుజామున ట్రక్, బస్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. నిన్న రాత్రి 11:30 గంటల సమయంలో భక్తులతో బస్ రాత్రి భోజనం కోసం ఓ దాబా వద్ద ఆగి ఉంది. బస్లోని కొందరు భోజనం తింటుండగా మరికొందరు బస్లోనే ఉన్నారు. అదే సమయంలో ఎదురుగా వచ్చిన లారీ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో అది బస్ పైకి దూసుకురావడంతో 11 మంది చనిపోయారని చెప్పారు పోలీసులు. బస్సులో మొత్తం 70 మంది ఉన్నారని, వారంతా ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ నుంచి ఉత్తరాఖండ్లోని పూర్ణగిరికి తీర్థయాత్రకు వెళుతున్నారని చెప్పారు. బ్రూ ట్యాక్స్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఈ కామెంట్ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ సర్కార్ తీరును ఎండగట్టేలా ఉన్న ఈ బ్రూ ట్యాక్స్ కామెంట్స్ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పన్నుల పేరుతో జనాల నడ్డి విరుస్తున్నారని, అవినీతి సొమ్ముతో ఢిల్లీ బాస్ల జేబులు నింపుతున్నారని బీజేపీ నేతలు సైతం చేస్తున్న విమర్శలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. బ్రూ అంటే ఓ కాఫీ పౌడర్ అని మాత్రమే మనకు తెలుసు. కానీ ఈ పేరుతో రాష్ట్రంలో ఓ ట్యాక్స్ దందా నడుస్తోందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్లు చేశారు. బి అంటే భట్టి, ఆర్ అంటే రేవంత్ లేదా రాహుల్, యు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అని. మొత్తంగా వీరు వసూలు చేస్తున్న అనధికారిక పన్నుల దందాతో రాష్ట్రంలో బ్రూ ట్యాక్స్ అమలవుతోందని కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఒకటి బి ట్యాక్స్ అట, భట్టి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్ అట, రేవంత్ ట్యాక్స్ మరి రాహుల్ ట్యాక్స్ తెలియదు, యూ ట్యాక్స్ అట, ఉత్తమ్ ట్యాక్స్, బి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, బ్రూ. ఇదివరకు బ్రూ కాఫీ ఉండే, ఇప్పుడు బ్రూ ట్యాక్స్ వచ్చింది తెలంగాణలో. ఇది కూడా అన్ని అనధికార ట్యాక్సులు, జిఎస్టీ, వ్యాట్, ఎస్జిఎస్టీ లెక్క బ్రూ ట్యాక్స్. అదొకటి కొత్త ట్యాక్స్ వచ్చింది. పాపం బిల్డర్లను సావగొడుతున్నారు. ఎవరి దుకాణం వాళ్ళది, ఎవరు ఎంత దండుకుంటే అంత దండుకోవాలి. ఎందుకంటే అది రక్తం రుచి మరిగిన పులులు కదా వీళ్ళు. 10 ఏళ్ళు అధికారానికి దూరమైనరు. ఇప్పుడు విచ్చల విడిగా ఎవరి దుకాణం వాళ్ళది.
నిర్మాణ రంగాన్ని నీరుగార్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న కేటీఆర్ అడ్డగోలు ట్యాక్సులతో దోచుకు తింటున్నారంటూ పాలక పెద్దల దందాలను ఎండగట్టారు. ప్రభుత్వమే ఇలా వ్యవహరిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని, అభివృద్ధి ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు. గురువు ట్యాక్సులు దీనివల్ల ఏమవుతుంది? ఎవరి పాటికి వాళ్ళు పెట్టుబడిదారుల మీద దాడి చేస్తే నిర్మాణ రంగం కుదేలవుతున్నది. వాళ్ళు అడగండి, హైదరాబాద్లో ఏ బిల్డర్ని అడగండి, 5 నెలల్లో బిల్డింగ్ పర్మిషన్లు బంద్ అయినాయండి. ఎందుకు బంద్ అయినాయి? ఎట్లా వస్తాయి మరి పెట్టుబడులు? ఎట్లా జరుగుతుంది ఉపాధి కల్పన? ఈ రకంగా అడ్డగోలుగా పడి దోచుకొని తింటుంటే మేము అర్థం చేసుకోగలం. మీరు ఢిల్లీకి సామంతరాజులు కాబట్టి, మీరు ఢిల్లీకి కప్పం కట్టాలి కాబట్టి, ఆ కప్పం కట్టేందుకు ట్యాక్సులు, ఈ దోపిడీ, బిల్డర్లను బెదిరిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు, బీ ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్ అని వసూలు చేస్తారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర నేతలు కూడా రేవంత్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సైతం రాష్ట్రంలో యూ ట్యాక్స్ అమలవుతోందని మంత్రి ఉత్తమ్పై ఆరోపణలు చేశారు. ధాన్యం కొనుగోలులో తరుగు పేరుతో అక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఈ దందాలో ఇటీవల 500 కోట్ల రూపాయలు చేతులు మారాయని, అందులో 100 కోట్ల రూపాయలను మంత్రి ఉత్తమ్ ఢిల్లీకి కప్పం కట్టాడని సంచలన కామెంట్లు చేశారు. ఈ ధాన్యం అధికంగా జోకినటువంటి రైస్ మిల్లర్లు యూ ట్యాక్స్ పేరు మీద మరి మంత్రి గారికి ఎంత ఇస్తా ఉన్నారు, అధికారులకు ఎంత ఇస్తున్నారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నాకున్న సమాచారం ప్రకారం 500 కోట్ల రూపాయలు మొన్న చేతులు మారితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాంట్లో నుంచి 100 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్గా మొన్న ఎలక్షన్లో ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విచ్చలవిడిగా మీ డిపార్ట్మెంట్లో ఇన్ని 100 కోట్ల రూపాయల వసూలు జరుగుతూ ఉంటే మరి దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాధ్యత తీసుకుంటారా, లేకుంటే అధికారులు బాధ్యత తీసుకుంటారా? బ్రూ ట్యాక్స్ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు యూ ట్యాక్స్ అంటూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలతో రేవంత్ సర్కార్ ఇరకాటంలో పడింది. అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే అవినీతి మరకలు అంటించుకొని తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. కాళేశ్వరం బరాజ్ల రక్షణ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం నడుంకట్టింది. వానాకాలం ప్రారంభానికి ముందే తాత్కాలికంగా పూర్తి చేయాలని నిర్ణయించింది. పరీక్షలు, సాంకేతిక లోపాలపై అధ్యయనం జరిపిన తర్వాత వాటి పునరుద్ధరణ పనులు మొదలు పెట్టాలని భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ చైర్మన్గా ఏర్పాటైన ప్రత్యేక కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇంతకాలం అనవసర రాజకీయాలతో కాలయాపన చేసిన కాంగ్రెస్ పాలకులకు ఎట్టకేలకు కాళేశ్వరం బహుళార్థక సాధక ప్రాజెక్టు ప్రాధాన్యత తెలిసొచ్చింది. మేడిగడ్డ బ్యారేజీ దగ్గర తలెత్తిన చిన్న సాంకేతిక తప్పిదాన్ని సవరించే పనిలో పడ్డారు. వీలైనంత త్వరగా మరమ్మతు పనులు మొదలు పెట్టాలంటూ ఎన్డీఎస్ఏ సైతం సూచించడంతో ప్రభుత్వం కొంత ఆలస్యంగానైనా ఆ దిశగా అడుగులేస్తోంది. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణలో భాగంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారుల నిపుణుల కమిటీ కొన్ని నిర్దిష్టమైన సిఫార్సులు చేసింది. ఎన్డీఎస్ఏ సూచించిన పనుల పర్యవేక్షణ కోసం ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్ చైర్మన్ గా ఒక ప్రత్యేక కమిటీని కూడా నియమించింది. కమిటీలో ఓఎండ్ఎం ఈఎన్సీ నాగేంద్రరావు, సిడిఓ సిఏ మెంబర్లుగా, రామగుండం సిఏ సుధాకర్ రెడ్డి కన్వీనర్లుగా ఉన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతు కోసం ఎన్డీఎస్ఏ చేసిన సిఫార్సులపై జలసౌధలో కమిటీ సమావేశం శనివారం జరిగింది. హైడ్రాలజీ, ప్లానింగ్ ఎక్స్పర్ట్, హైదరాబాద్ ఐఐటి ప్రొఫెసర్ శశిధర్ ను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. జాతీయ ఆనకట్టల రక్షణ ప్రాధికార సంస్థ నిపుణుల కమిటీ మధ్యంతర సిఫార్సుల అమలుపై ప్రధానంగా చర్చ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఆ మేరకు నిర్మాణ సంస్థలకు కూడా నీటిపారుదల శాఖ ఆదేశాలు జారీ చేసింది. పనుల పర్యవేక్షణ కోసం ఈఎన్సీ అనిల్ కుమార్ మేడిగడ్డకు సోమవారం వెళ్లనున్నారు. వచ్చే వారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మేడిగడ్డను సందర్శించే అవకాశాలున్నాయి. అక్కడ జరిగే పనులను వాళ్లు స్వయంగా పరిశీలించనున్నట్టు తెలుస్తోంది.
వర్షాకాలం ప్రారంభంలోపు ప్రాథమిక రక్షణ చర్యలు ముగించాలని నిర్మాణ సంస్థలను ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే తొలకరి పలకరించడానికి అతి తక్కువ సమయం ఉంది. మరోవైపు ప్రాణహిత నది నుంచి కూడా ఇప్పటికే వరద నీళ్లు గోదావరి నదిలో ప్రవేశిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్యారేజీ రక్షణ పనులు మరింత ముందుగానే ప్రారంభిస్తే బాగుండేదని వాదనలు సైతం వినిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న విష ప్రచారంలో నిజానిజాలు తేలిపోయాయి. మేడిగడ్డ బరాజ్ పూర్తిగా భద్రంగా ఉందని స్పష్టమైంది. నిపుణుల కమిటీ నిజానిజాలను తేల్చడంతో కాంగ్రెస్ నేతల నోళ్లు మూతపడ్డాయి. తెలంగాణ వరప్రదాయనిపై ఇకనైనా కట్టుకథలు ఆపాలని ఇంజనీరింగ్ నిపుణుల నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజు పూర్తి భద్రంగానే ఉంది. ఇందులో 7వ బ్లాక్ మినహా మిగిలిన 7 బ్లాకులన్నీ సురక్షితంగా ఉన్నాయి. ఈ నెల 23న సాయంత్రం 16వ గేట్ నెంబర్ ఎత్తే సందర్భంలో భారీ శబ్దాలు వచ్చి 20వ పిల్లర్ ముందు భాగంలో పెద్ద గొయ్యి పడిందని, అది బరాజు కింద దాకా ఉన్నట్లు అనిపిస్తుందని, ఒక చివరి నుంచి మరో చివరి దాకా పెద్ద అగాధంలా ఏర్పడుతుందని కొన్ని పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. ఇలాంటి అసత్య ప్రచారాలతో జరిగిన రాద్ధాంతంపైన ఇంజనీర్లలో అసహనం వ్యక్తమైంది. బరాజ్ వద్ద శబ్దాలు అగాధమని ప్రచారం కావడంతో నిపుణుల కమిటీ నిజానిజాలను వెల్లడించింది. సీకెంట్ ఫైల్స్ లోపం వల్ల 7వ బ్లాక్ పునాది కింద ఇసుక కొంతమేర కొట్టుకుపోయిందని, ఫలితంగానే 20వ పిల్లర్ కుంగిందని ప్రకటించింది. ఆ బ్లాక్ వద్ద ఏర్పడింది బొయ్యారం మాత్రమేనని, అగాధం ఏమాత్రం కాదని, ఇదే మినహా బరాజ్ మొత్తంలో ఎక్కడా సాంకేతిక లోపాలు లేవని తేల్చింది. బరాజ్ను తాత్కాలికంగా వినియోగించుకునేందుకు అడ్డంకులు లేవని అధికార వర్గాలు సైతం వెల్లడిస్తున్నాయి. మేడిగడ్డ బరాజ్లో మొత్తం 8 బ్లాకులు ఉన్నాయి. వీటన్నింటిలో మొత్తం 85 గేట్లు ఉన్నాయి. ఇందులో 7వ బ్లాక్లోని 20వ పిల్లర్ కుంగుబాటుకు కారణాలను తెలుసుకునేందుకు ఇంజనీరింగ్ అధికారులు గతంలోనే చర్యలు చేపట్టారు. అన్వేషణ ప్రక్రియను నిర్మాణ ఏజెన్సీ సంస్థ అయిన L&T పరిశీలన చేపట్టింది. IIT రూర్కీ వారు కూడా అధ్యయనం చేశారు. భూగర్భ భౌతిక స్థితిని తెలుసుకునేందుకు GPR నిర్వహించారు. తర్వాత బరాజ్లోని అన్ని బ్లాకుల్లోనూ టెస్టులు చేశాక 7వ బ్లాక్ మినహా అన్ని భద్రంగానే ఉన్నాయని తేలింది. 7వ బ్లాక్లోనూ 20వ పిల్లర్ రాఫ్ట్ కింద మినహా మరే చోట సాంకేతిక లోపాలు లేవని నివేదించింది. ఏడో బ్లాక్ పునాది కింద 1000 క్యూబిక్ మీటర్ల బొయ్యారాన్ని గుర్తించినట్టు తెలిసింది. 7వ బ్లాక్ 20వ పిల్లర్ వద్ద లోపం కారణంగా ఫౌండేషన్ కింద నుంచి నీరు ప్రవహించి ఇసుక, మట్టి కోతకు గురైంది. దీని ద్వారా ఖాళీ ఏర్పడి పిల్లర్ కుంగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. 20వ పిల్లర్ పునాది కింద బొయ్యారాన్ని ఇసుక మిశ్రమంతో నింపడం ద్వారా లీకేజీని అరికట్టవచ్చని అధికారులు వివరిస్తున్నారు. కేసీఆర్ సర్కార్ ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకం అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే 2వ విడత గొర్రెలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు తమ వల్ల కాదంటూ పథకాన్ని అటకెక్కించేసింది. లబ్ధిదారులు డీడీల రూపంలో చెల్లించిన సొమ్మును తిరిగి వారి ఖాతాలో జమ చేస్తుంది. కులవృత్తులకు జీవం పోసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కేసీఆర్ సర్కార్ గొర్రెల పంపిణీ పథకాన్ని 2017 జూన్లో ప్రారంభించింది. దశల వారీగా అర్హులైన ప్రతి కుటుంబానికి సబ్సిడీ కింద గొర్రెల పంపిణీ చేయాలని నిర్ణయించింది. 8109 సొసైటీలను ఏర్పాటు చేసి 7,32,368 మంది లబ్ధిదారులకు యూనిట్లు అందించాలని భావించింది. ఈ మేరకు మొదటి విడతలో 3,83,552 యూనిట్లను అందించింది. రెండో విడతలో 3,37,816 యూనిట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఒక్కో యూనిట్ కు అయ్యే ఖర్చు 1,75,000 రూపాయలు కాగా అందులో లబ్ధిదారుల వాటా 43,750 రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వ వాటా 131,350 రూపాయలు. గొర్రెల పెంపకందారులు తమ వాటా కింద 43,750కి డీడీలు చెల్లించారు.
మొదటి దఫాలో జరిగిన కొన్ని పొరపాట్లు రెండో విడతలో జరగకుండా నాటి ప్రభుత్వం పగడ్బందీగా ఆదేశాలు జారీ చేసింది. గతంలో కొనుగోళ్ల బాధ్యతల్లో ఉన్న వెటర్నరీ అసిస్టెంట్లను తప్పించి జిల్లా స్థాయి అధికారులకు మండలాల వారీగా బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు రెండో విడతలో లబ్ధిదారులకు కొన్ని యూనిట్లు పంపిణీ చేసింది. ఉదాహరణకు కరీంనగర్ జిల్లాలో 3,404 యూనిట్లకు గాను 718 యూనిట్లను ఇచ్చింది. మిగిలినవి పంపిణీ చేసే సమయంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వివిధ సామాజిక వర్గాలకు న్యాయం చేస్తామంటూ హామీల వర్షం కురిపించింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రెండో దశ గొర్రెల పంపిణీ చేపడతామని గొల్లకురమలకు హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదు. దీంతో గొల్లకురమలు ఆందోళన చేపట్టారు. సంబంధిత సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. యూనిట్లు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశాయి. అయినా అధికారుల నుంచి సమాధానం రాకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆశలు వదులుకున్న కొంతమంది కనీసం తమ డబ్బులైనా తిరిగి ఇచ్చేయాలని అడిగారు. ఇదే అదునుగా భావించిన రేవంత్ ప్రభుత్వం గత 2 రోజులుగా డీడీలు చెల్లించిన వ్యక్తుల ఖాతాల్లోని తిరిగి డబ్బులను జమ చేస్తోంది. కరీంనగర్ జిల్లాలో 3,404 మంది లబ్ధిదారులు గొర్రెల యూనిట్ల కోసం తమ వాటా చెల్లించగా అందులో 718 మందికి ఇప్పటికే డబ్బులను వెనక్కి ఇచ్చేసింది. మరో 975 మందికి చెల్లింపు కోసం కలెక్టర్ వద్ద ఫైల్ పెండింగ్ లో ఉంది. మిగిలిన వారికి దశల వారీగా పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉండడంతో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై గొల్లకురమలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గొర్రెలు వస్తాయని ఆశతో ఎదురుచూసి సర్కారు చేతిలో మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది నిత్యం వేలాది వాహనాలు వెళ్లే జాతీయ రహదారి. అత్యంత రద్దీగా ఉండే రోడ్. 3 రాష్ట్రాలను కలిపే నేషనల్ హైవేది. అలాంటి హైవే మెయింటెనెన్స్ ఎలా ఉండాలి? కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ జాతీయ రహదారి మొత్తం దుమ్ము కొట్టుకుపోయింది. రోడ్డు మీదుగా పోతుంటే వాహనదారుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. సంగారెడ్డి జిల్లాలో NH-65 మీద దుమ్ము రేగుతోంది. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లే ఈ హైవే పటాన్చేరు నుంచి సంగారెడ్డి వరకు 30 కిలోమీటర్ల మేర ఉంటుంది. అయితే ఈ జాతీయ రహదారి మీద ఎక్కడ చూసినా దుమ్మే కనిపిస్తోంది. హైవే మీద రోజు వేలాది భారీ నుంచి అతి భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే భారీ వాహనాలు రోడ్డుపై నుంచి వెళ్లే సమయంలో భారీగా దుమ్ములేస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బైకులు, ఆటోల్లో ప్రయాణం చేసే వారికి బాగా ఇబ్బంది ఎదురవుతోంది. హైవే మీద ఏదైనా భారీ వాహనం వెనుక వెళ్ళామంటే ముఖాలు దుమ్ము బారిపోయినట్టే. ఇక్కడ సంగారెడ్డి హైవే ఏదైతే పూణే బాంబే రోడ్ ఉందో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ హెవీగా ఉంటుంది. వెహికల్స్ ఎక్కువగా తిరుగుతుంటాయి. అంటే లారీల అంటే నిరంతరం లారీలు అనేవి కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటాయి. హెవీ వెహికల్స్ ఎక్కువ తిరగడం వల్ల ఇక్కడ పొల్యూషన్ బాగా ఎక్కువైపోయింది. దీన్ని గత ప్రభుత్వంలో తీసుకున్న ఏదైతే మంచి కార్యక్రమాలు ఉన్నాయో అవి ఇక్కడ ఏవి కూడా జరగట్లేదు. అంటే పారిశుద్ధంగా కానీ, అంటే డ్రైనేజ్ వ్యవస్థలో కానీ, ఈ పొల్యూషన్ విషయంలో కానీ, అంటే ఇక్కడ ఇంత పొల్యూషన్ వచ్చి ఈ కాలంలో ఈ సీజన్లో మార్నింగ్ చాలా అదవుతుంది. ఇది పొగమంచుకి మనకు ఇదంతా డస్ట్ వల్ల యాక్సిడెంట్స్ చాలా అవుతున్నాయి. దీని మీద కొంచెం ఈ ప్రభుత్వం చర్య తీసుకోవాలి. కొంచెం దీని మీద దృష్టి పెట్టాలి. జనాలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వీళ్ళ మీద కొంచెం ఈ ఇష్యూ మీద కొంచెం దృష్టి పెట్టాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి. నేషనల్ హైవే మీద మట్టి, ఇసుక కుప్పలు దర్శనమిస్తున్నాయి. రోడ్డు మీద వాహనం జుమ్మని వెళ్ళిందంటే చాలు గాల్లోకి దుమ్ములేస్తోంది. పటాన్చెరు నుంచి సంగారెడ్డి, సంగారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులు ఈ దుమ్ము కారణంగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. రోడ్డు నిర్వహణ సరిగా లేక దుమ్ము, ఇసుక గాల్లోకి లేస్తోంది. బైకుల మీద వెళ్లే వారి కళ్లల్లో మట్టి పడుతోంది. ఇక సంగారెడ్డి పట్టణంలో అయితే హైవే పక్కనే డ్రైనేజీలు వాహనదారులకు స్వాగతం పలుకుతాయి. వాహనదారులు ముక్కు మూసుకొని వెళ్లాల్సిందే. ఓవర్టేక్ చేసే సమయంలో డ్రైనేజీ నీరు వాహనదారులపై పడుతోంది. నేషనల్ హైవేల మీద ఎక్కడ మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఈరోజు L&T కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు,
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేషనల్ హైవేల మీద డివైడర్కు 2 దిక్కుల ఈరోజు మట్టి పేరుకపోయి దుమ్ము ధూళి లేస్తూ వాహనాలు భారీ వాహనాలు ప్రయాణించినప్పుడు పక్కన పోయేటటువంటి ద్విచక్ర వాహనాల కళ్ళలో పడడం, దానివల్ల ఈరోజు యాక్సిడెంట్లు కావడము, ఎంతోమంది ఈరోజు చావుకు బాధితులైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఈరోజు నేషనల్ హైవేలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అనేటటువంటివి అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితి ఉంది. టోల్ ప్లాజాలో మాత్రం ₹1 తగ్గించకుండా ఈరోజు జనాల మీద అధిక భారాన్ని మోపుతున్నటువంటి పరిస్థితి. కానీ నేషనల్ హైవేల పరిస్థితి చూసుకున్నట్లయితే ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 65వ జాతీయ రహదారి పరిస్థితిని చూసుకున్నట్లయితే 2 దిక్కుల మట్టి పేరుకపోయి ఈరోజు భారీ వాహనాలు, దాంతోపాటు వచ్చేటటువంటి వెహికల్స్ 2 వీలర్స్ ఏవైతే ఉంటాయో అవి లేపేటటువంటి దుమ్ము వల్ల కళ్ళలో దుమ్ము ఊడి వేరే వాహనాల కిందికి పోవడము, ఈరోజు మృత్యువాత పడడం అనేటటువంటి జరుగుతూ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దీనిపైన స్పందించి ఎల్ఎన్టీ వాళ్లకు మీరు ఆదేశాలు ఇవ్వాలి. ఈ నేషనల్ హైవేల మీద జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ఈ దుమ్ము ధూళి ఏదైతే ఉన్నదో, డివైడర్ల మధ్యలో పెరిగినటువంటి పిచ్చి మొక్కలు ఏవైతే ఉన్నాయో వెంటనే తక్షణమే వాటిని తొలగించి మౌలిక వసతులు మంచిగా ఉండే రకంగా ఈరోజు ప్రమాదాల బారిన పడకుండా ప్రజలను కాపాడాలంట అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. NH-65 మీద దుమ్ము కారణంగా వాహనదారులు ఇబ్బంది పడుతున్నా NHAI అధికారులు గాని స్థానిక పంచాయతీరాజ్ అధికారులు గాని పట్టించుకోవడం లేదు. గ్రామాల్లో రోడ్లపై కూడా ఇంతలా దుమ్ము ధూళి మురుగునీరు ఉండదు. రోడ్డు నిర్వహణ సరిగా లేకపోవడంతోనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వెంటనే సంబంధిత అధికారులు రోడ్లపైన ఉన్న మట్టి, ఇసుక తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు. వెంటనే రోడ్ క్లీన్ చేసి ప్రమాదాలను నివారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. यहाँ पे क्या है बोले तो पूरा कचरा है, ये है 1 महीना हो गया है, 1 महीने से कुछ भी काम नहीं चल रहा है. पूरा क्या है, ये पूरे मोरियाँ पूरे भरे हुए हैं, यहाँ से वहाँ तक पूरा सैनिटाइजेशन है. और बोलते क्या बोले तो मच्छरा बहुत हो गए यहाँ से वहाँ तक. हाँ, मच्छरा का ये पूरा हो रहा है. और फिर भी क्या है बोले तो साफ़ सफाई कुछ भी नहीं. 1 महीना हो गया गवर्नमेंट में ये. हाँ, कांग्रेस गवर्नमेंट कुछ नहीं कर रही है, खाली बातें कर रही है, ये करते वो करते बोले कुछ नहीं कर रही है. हाँ, मोरियाँ पूरे भरे हुए हैं यहाँ से वहाँ तक. पब्लिक पूरी परेशान है. पब्लिक को देखिए. और 6 गारंटियाँ बोले वो गारंटियाँ अमल कर रही है. हाँ, कोपिंग काढ़ा नहीं है, पब्लिक बोल रही है ये नहीं हो रहा वो नहीं हो रहा, काम करिए. జనరల్గా ఇంటర్ విద్యార్థులు ఏం ఆలోచిస్తారు? ఐఐటీకి వెళదామా, బీటెక్ చేద్దామా, లేదంటే డాక్టర్ అయిపోదామా, ఇలా ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అవుతుంటారు కదా. కొంతమంది తమ పేరెంట్స్ కోసం టార్గెట్స్ కూడా మార్చుకుంటారు. కానీ ఆ కుర్రాడు మాత్రం అలా కాదు. తమ మనసుకు నచ్చిన పని చేశాడు, దానికోసం శ్రమించాడు, అంతర్జాతీయ వేదికల మీద పతకాలు అందుకున్నాడు. ఇంతకు ఎవరా అబ్బాయి? పవర్ లిఫ్టింగ్ అంటే మాటలు కాదు, చేతలు. అది అందరితో అయ్యే పని కాదు. దానికి బోలెడంత సాధన, పట్టుదల కావాలి. కండబలం ఎంతో, గుండెబలం కూడా అంతే ఉండాలి. అందులో ఆరితేరిన కుర్రాడు ప్రణయ్ రాజ్, ఇంటర్ స్టూడెంట్. ఒక పక్క స్టడీస్ కొనసాగిస్తూనే మరో పక్క పవర్ లిఫ్టింగ్ మీద దృష్టి పెట్టాడు. కఠోర సాధన చేసి ఖండాంతరాలు దాటాడు. అంతర్జాతీయ పోటీల్లో 3 స్వర్ణాలు సాధించిన తెలంగాణ ముద్దుబిడ్డ ప్రణయ్ రాజ్. ప్రణయ్ రాజు ఉండేది హైదరాబాదు ఉప్పల్లోని శేషసాయి నగర్. తల్లిదండ్రులు జొన్నపల్లి క్రాంతిరాజు, శశికళ. ప్రణయ్ ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నాడు. చిన్నతనం నుంచే అతనికి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్. ఆ ఇష్టంతోనే క్రీడల మీద దృష్టి పెట్టాడు. అటు పేరెంట్స్ ప్రోత్సాహం ఉండనే ఉంది. ముందుగా ఫిట్నెస్ కోసం ప్రణయ్ ఒక జిమ్లో జాయిన్ అయ్యాడు. అక్కడే అతనికి పవర్ లిఫ్టింగ్ అంటే ఏంటో తెలిసింది. జిమ్ కోచ్ మంచి సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేశాడు. పవర్ లిఫ్టింగ్ లో మెలకువలు నేర్పించాడు. కఠోర సాధన చేసి పవర్ లిఫ్టింగ్ లో జమ్ అయ్యాడు ప్రణయ్. ప్రపంచ పవర్ లిఫ్టింగ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్ నగరంలో పవర్ లిఫ్టింగ్ ఆసియన్ ఓపెన్ ఛాంపియన్షిప్ 2024 పోటీలు జరిగాయి. ఆ పోటీల్లో ప్రణయ్ రాజ్ పాల్గొన్నాడు. పార్టిసిపేట్ చేయడమే కాదు, మంచి ప్రతిభ కనబరిచాడు.
అండర్ 19 విభాగం డెడ్ లిఫ్ట్ లో 135 కిలోలు, బెంచ్ ప్రెస్ లో 65 కిలోలు, స్క్వాట్ లో 82.5 కిలోలు, మొత్తం 282.5 కిలోల బరువు ఎత్తి 3 గోల్డ్ మెడల్స్ కొల్లగొట్టాడు. విదేశీ గడ్డ మీద స్వర్ణ పతకాలు సాధించి మన త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు. గోల్డ్ మెడల్స్ అందుకోవడం గర్వంగా ఉందంటున్నాడు ప్రణయరాజ్. యాక్చువల్ నాకు చిన్నప్పటి నుంచి ఏదో ఒక స్పోర్ట్లో ఉండాలని నా డ్రీమ్ అనమాట. ఈ జిమ్లో కూడా అట్లా కాంపిటీషన్ అని తెలిసింది, పవర్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ అని. సో నేను పవర్ లిఫ్టింగ్ కోసం ట్రై చేశాను. మెల్లమెల్ల ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఆడుకుంటా, డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చి, తర్వాత స్టేట్ ఫస్ట్, తర్వాత నేషనల్ ఫస్ట్, దాని తర్వాత మన ఏషియన్ ఛాంపియన్షిప్లో 3 గోల్డ్ మెడల్స్ కొట్టినాను. నెక్స్ట్ వరల్డ్ కప్ ఉంది, దానికోసం ప్రిపేర్ అవుతున్నాను. సో ఇప్పటివరకు మా మమ్మీ డాడీ వాళ్ళ ఉన్న ఎకనామిక్గా ఇంతవరకు వచ్చాను. నెక్స్ట్ వరల్డ్ కప్కి కొంచెం స్పాన్సర్షిప్ కావాలి. సో దానికోసం నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను. ఒకవేళ ఏమైనా స్పాన్సర్షిప్ చేస్తే మన ఉప్పల్, తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియాకి మంచి పేరు చేస్తాను. కుమారుడు సాధించిన విజయానికి ఆ తల్లిదండ్రులు పొంగిపోతున్నారు. ఏకంగా 3 గోల్డ్ మెడల్స్ కొట్టడం ప్రణయ్ కుటుంబంలో ఆనందం నింపింది. నా పేరు శశికళ అండి. మా బాబు ప్రణయరాజ్ ఇంటర్ చదువుతున్నప్పుడే తనకు జిమ్లో జాయిన్ అయిపోయాడండి. ఆ జిమ్లో చేస్తుంటే తను వాళ్ళ కోచర్ బాగా ఎంకరేజ్మెంట్ చేశాడు. అరే నువ్వు జిమ్ బాగా చేస్తున్నావు నాన్న, దీంట్లో ఇట్లా పవర్ లిఫ్ట్, వెయిట్ లిఫ్టింగ్ ఉంటుంది, సో అట్లా నువ్వు పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది, నువ్వు చెప్పినట్టుగా చేస్తున్నామని తను బాగా మోటివేషన్ చేశాడు బాబుని. సో మేము బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళం. మా వారికి నాకు స్పోర్ట్స్ చాలా ఇష్టము. సో అదే చదువుతో పాటుగా ఈ స్పోర్ట్స్లో కూడా ఎంకరేజ్ చేయడం వల్ల ఇక వాడు ముందుకు రావడం జరిగింది. అట్లా స్టేట్ కూడా ఫస్ట్ వచ్చాడండి. కొల్లూరులో స్టేట్లో ఫస్ట్ వచ్చాడు. కిర్గిస్థాన్లో ఆయనకి మంచి గోల్డ్ మెడల్ వచ్చాయండి. తర్వాత నేషనల్ కూడా నోయిడాలో, ఢిల్లీలో జరిగిందండి. దాంట్లో కూడా బాబు పథకాలు సాధించాడండి. చదువుతో పాటు పిల్లలు దీంట్లో ఇంకా ముందడుగు చేస్తున్నారంటే వీఆర్ వెరీ హ్యాపీ అండి. మా ఫ్యామిలీ మొత్తంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము, గర్వపడుతున్నాము మా బాబు ఇలా ఉన్నందుకు. ప్రణయరాజ్ వచ్చేసి మల్లుడికి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి స్పోర్ట్స్లో కానీ స్టడీ మీద కానీ చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఆయన ఒక స్పోర్ట్స్ది మేము ఇంట్రెస్ట్ చూసి మా అక్క బావాలు కూడా చూసి దీంట్లో మేము పంపించడం జరిగింది. జిమ్ కోచ్ గారితో మాట్లాడి అక్కడ కూడా మల్లుడు కూడా మన తెలంగాణ రాష్ట్రానికి కాకుండా మన ఇండియాకు కూడా మంచి పేరు తీసుకురావడం జరిగింది. మన జరిగినటువంటి రష్యాలో కానివ్వండి, ఇప్పుడు జరగాల్సిన ఒలింపిక్స్ గేమ్స్లో కూడా కానివ్వండి, మల్లుడు ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్రానికి మన మంచి పేరు తీసుకొస్తాడని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక రాబోయే ఛాంపియన్షిప్ కోసం ప్రణయరాజ్ ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నాడు. ఇప్పటి వరకు తనకు అందుబాటులో ఉన్న వనరులతోనే అతడు పోటీల్లో పాల్గొన్నాడు. స్పాన్సర్స్ ఎవరైనా ముందుకొస్తే ప్రణయరాజ్ మరిన్ని విజయాలు సాధిస్తాడు, అందులో అనుమానం లేదు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఆరోగ్య తెలంగాణగా ఎదిగిన రాష్ట్రం ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ పాలనలో అనారోగ్య తెలంగాణగా మారుతుంది. తల్లి బిడ్డల ఆరోగ్యానికి సంపూర్ణ భరోసా కల్పిస్తూ గతంలో కేసీఆర్ సర్కార్ అమలు చేసిన న్యూట్రిషన్ కిట్ల పంపిణీ పథకానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంగళం పాడుతుంది. 5 నెలలుగా గర్భిణులకు ఈ పథకాన్ని దాదాపుగా అమలు చేయకుండా గర్భిణుల ఆరోగ్యంపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. తెలంగాణ భావితరాల ఆరోగ్యానికి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన భరోసాను కొనసాగించకుండా గర్భిణుల సంక్షేమాన్ని గాలికొదిలేస్తున్న ప్రభుత్వం తీరుపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. ప్రజా సంక్షేమ వ్యతిరేక పాలనలో రోజురోజుకు రేవంత్ రెడ్డి సర్కార్ తన మార్కు చూపెడుతోంది. కేసీఆర్ ప్రభుత్వ పాలనలో జరిగిన సంక్షేమానికి తూట్లు పొడుస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. సంక్షేమానికి కొత్త అర్థాన్ని చెప్పిన బీఆర్ఎస్ పాలన గుర్తులే లేకుండా చేసేలా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. రాబోయే తరాలు ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో కేసీఆర్ సర్కారు అమలు చేసిన న్యూట్రిషన్ కిట్ పథకం అమలును గాలికి వదిలేస్తోంది. గర్భిణులు, బాలింతలు, తర్వాతి తరాల చిన్నారుల పాలిట శాపంలా వ్యవహరిస్తోంది. 5 నెలలుగా గర్భిణులకు న్యూట్రిషన్ కిట్ పథకాన్ని అమలు చేయకుండా సంక్షేమ వ్యతిరేక విధానాన్ని చాటుకుంటోంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానాల్లో అధ్వాన పరిస్థితులు చూసి చలించిన కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి వాటిని చక్కదిద్దే పనిలో ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపించారు. ముఖ్యంగా గర్భిణులు, తర్వాతి తరాల పిల్లలు ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. కాబోయే తల్లి ఆరోగ్యంగా ఉండాలి, కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలన్న సంకల్పంతో ఈ కిట్లను నాటి సర్కారు అందించింది. 2022 డిసెంబర్ 22న అప్పటి హెల్త్ మినిస్టర్ హరీష్ రావు కామారెడ్డిలో ఈ పథకాన్ని ప్రారంభించారు.
కిలో ప్రోటీన్ పౌడర్, కిలో ఖర్జూరా, 3 ఐరన్ సిరప్స్, పల్లి పట్టీలు, కాల్షియం టాబ్లెట్లు, విటమిన్ టాబ్లెట్లు ఇలా మరిన్ని పదార్థాలను ఈ కిట్లో పెట్టి పైసా ఖర్చు లేకుండా గర్భిణులకు అందించారు. గర్భిణులకు 4వ నెలలో ఒకసారి, 8వ నెలలో మరోసారి ఈ కిట్లను పంపిణీ చేశారు. అప్పటి నుంచి ఎలాంటి సమస్య లేకుండా అమలైన ఈ పథకం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అటకెక్కింది. నా పేరు శిరీష. మేము ఉప్పరపల్లి నుండి వెళ్ళొచ్చినాం. మేము వచ్చి 4 days అవుతుంది. ఇప్పటి వరకు కూడా కేసీఆర్ కిట్ ఇవ్వలేదు. పోయినసారి ఫస్ట్ నాకు నార్మల్ డెలివరీ అయింది. అప్పుడు 2 daysలో కేసీఆర్ కిట్ ఇచ్చేసారు. ఇప్పుడు 4 days అవుతుంది తిరుగుతున్నా ఇంకా ఇవ్వలేదు. అప్పుడు అది బాబు కొడితే 13, 12 అట్లా డబ్బులు ఇచ్చేది, 12,000, 13,000. ఇప్పుడు అసలు ఆ డబ్బుల గురించి కూడా ఒక్కరు కూడా ఆ టాపిక్ అనేది ఇస్తలేరు. పట్టించుకోవడం మాత్రం కొంచెం కేరింగ్ మాత్రం చాలా తక్కువ ఉన్నది. మాకు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుంది, కేసీఆర్ ఉన్నప్పుడు చాలా బాగుంది. నా పేరు ప్రవళిక, మాది గంగారం. న్యూట్రిషన్ కిట్ ఒక్కసారి ఇచ్చారు, సెకండ్ టైం ఇవ్వలేదు. ఫస్ట్ బాబు పుట్టినప్పుడు న్యూట్రిషన్ కిట్ 2 సార్లు ఇచ్చారు కేసీఆర్ ఉన్నప్పుడు. అక్కడ డబ్బులు మనీలు ఇవ్వని చెప్తున్నారు. ఆశా వర్కర్ని అడిగితే రాలేదని చెప్పింది ఆమె. ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే చూస్తే 18 PHCలు, 6 UPHCలు, 3 CWCలలో న్యూట్రిషన్ కిట్లు ఇవ్వడం లేదు. పెద్దపల్లి మాతా శిశు హెల్త్ సెంటర్, రామగుండం ప్రభుత్వాసుపత్రి, మంతని మాతా శిశు హెల్త్ సెంటర్లో కూడా గర్భిణులకు కిట్లు అందడం లేదు. ఒకవేళ అందినా ఎక్కడో ఒక చోట కొందరికే అందుతున్నాయి. గర్భిణులు ఆసుపత్రిలో అడిగితే వస్తాయంటూ దాటవేస్తున్నారు డాక్టర్లు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి లేదని గర్భిణులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి ఉన్నదాన్ని కూడా ఆపేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి గర్భిణీ స్త్రీలకు కానీ మాతా శిశు అంటే తల్లి బిడ్డలకి ఇద్దరికి కూడా ఆరోగ్యంగా ఉండాలని న్యూట్రిషన్ కిట్లు ప్రవేశపెట్టిండ్రు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎందుకో కానీ దాన్ని బంద్ పెట్టిండ్రు. ప్రభుత్వానికి ఏమొచ్చింది, ఒరిగేదైతే ఏం లేదు కదా. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఏదన్నా ఒకటి ఇంకా పథకాలు ముందుకు తీసుకురావాలి, కానీ ఉన్న పథకాలనే తీసి పక్కకు పెడితే మరి తల్లి బిడ్డల ఆరోగ్య పరిస్థితి ఏంది? ఇప్పటికే దవాఖాన పోవడానికి కూడా వెనక ముందు చేస్తారు. మాతా శిశు పరిస్థితి అయితే ఇంకా ఘోరంగా ఉన్నది. మరి తల్లి బిడ్డలకు న్యూట్రిషన్ కిట్లు అందజేయాలని కోరుతూ ఉన్నాం.